ఆగి ఎక్కువ మాట్లాడుకో మాఫీ కలం జాదా అంటున్నాడు. ఇంక నేను సమాధానం కూడా చెప్పడానికి వీలు లేకుండా ఉంటే ఇంకేంటి. హాయ్ ఫ్రెండ్స్, మొక్కలు నీళ్ళు వేయడానికి వెళ్తున్నాను. ఈరోజు నా పని ఎలా ఉంటుందో చూపిస్తాను. అంటే డైలీ నేను చేసే పని ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆయుధం తీసుకుని వెళ్తాం. ఇదేనా ఆయుధం. ఇది రాకపోతే పని చేయలేను. ఇయర్ ఫోన్స్ పాటలు పెట్టుకోవడమో లేదా ఫోన్ మాట్లాడుకోవడమో చేసి. ఈ మొక్కలు చూసారా, ఒకే ఒక్క రోజు నీళ్ళు వేయలేదు. నాకు నిన్న ఖాళీ లేక వేయలేదు. చచ్చిపోయి మొక్కలు. పని మొత్తం పూర్తయిపోయిన వాళ్ళు ఇంకా అక్కడ నుంచి వెళ్తలేదు. కెమెరాలు లేని ప్లేస్ అని చెప్పేసి ఇందాక వాళ్ళు అక్కడే నక్కుతున్నారు. ఇప్పుడే బాబా వచ్చాడు. బాబా వచ్చి మొక్కలు ఎందుకు చచ్చిపోయి, అక్కడ మొక్కలు ఎందుకు కింద అడిపోయి నీళ్ళు వేయట్లేదో నువ్వు అన్నాడు. నీళ్ళు వేస్తున్నాను బాబా, నిన్న ఖాళీ లేదు, నాకు ఖాళీ లేదు, నిన్న వేయలేదు, నీళ్ళు వేయలేదు. ఎప్పుడు పొద్దున్నీ తిరుగుతూనే ఉన్నాను. సాయంత్రం మొక్కలు నీళ్ళు వేద్దామని వచ్చినప్పుడు వాళ్ళ కూతురు ఫోన్ చేస్తుంది. 5:30కో 5 గంటలకు ఫోన్ చేసింది. నేను ఇంటికి వచ్చినప్పుడు 12 అయింది నైట్. 12 గంటలకు వచ్చేప్పుడు అన్నం అవుతున్నాను. ఇంకెక్కడ నీళ్ళు వేస్తాను, టైం ఎక్కడ కుదురుతుంది నాకు వేయడానికి. ఇలా జరిగింది బాబా, వేయలేదంటే ఎందుకు వేయలేదు, నీదే తప్పు, నువ్వు వేయాలి కదా, మొక్కలు నీళ్ళు వేయాలి కదంటే, మరి మీ పిల్ల వెళ్ళిపోయింది బయటికి, మరి నేనేం చేయను అంటే, ఆగి ఎక్కువ మాట్లాడుకో మాఫీ కలం జాదా అంటున్నాడు. ఇంక నేను సమాధానం కూడా చెప్పడానికి వీలు లేకుండా ఉంటే ఇంకేంటి. బయట వేయాలంటే పైపు వేరేగా ఉండదు, ఈ పైపుతోనే వేయాలి బయట. అవి ఏమో స్లోగా వస్తాయి. ఆ నీళ్ళన్నీ వేసేలోపు మొత్తం ప్రాణం అంతా నీరు కారిపోద్ది. బయట ఉన్న వేడికి నీళ్ళు వేయలేక కాదు, బయట ఉన్న వేడికి తట్టుకోలేము అసలు. ఈ బాధ అంతా ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో పడుతున్నాను. ఇప్పుడు వీడియోలు చేస్తున్నాను కాబట్టి మీకు తెలుస్తుంది అంతే. నీళ్ళు వేసావా అని అడుగుతాడు. వేసాను అని మీరు చెప్పినా నమ్మడు. చెయ్యెట్టి ఇలా చూస్తాడు, వేసామా లేదా అని కింద. ఇదిగో మొక్కలు చూసారా ఇలాగ అయిపోయాయి అని చెప్పేసి నా మీద కేకలు. ఎందుకు మొక్కలు చచ్చిపోయినాయి, నిన్నంతా ఏమైపోయావు నువ్వు. డ్రైవింగ్ వచ్చామో మొక్కలన్నీ నీళ్ళు వేయడానికి వచ్చామో తెలియదు. ఇందాక పక్క నుంచి పక్కేసాను కదా పైపు, ఆ పైపుని ఇప్పుడు లాగుతున్నాను అనమాట. ఇదేమో ఆ పక్కన మడతలాడిపోతూ ఉంటుంది, ఏదో అడ్డొచ్చేసి పైపు రాదు. ఒక్కొక్కసారి మళ్ళీ అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ పక్క నుంచి ఆ పక్క దాకా నడుచుకుంటూ వెళ్ళి దాన్ని సరి చేసి మళ్ళీ రావాలి, మళ్ళీ మడతాడుతుంది, మళ్ళీ వెళ్ళాలి. తలపోటు. ఇది చిన్న మొక్క కింద ఉన్నప్పుడు చంపేద్దాం అనుకున్నాను, కానీ ఎంత గట్టిగా లేకుండా రాలేదని వదిలేసాను, పట్టించుకోలేదు. ఎంత అయిపోయిందో చూడండి చెట్టు. సీమ చింతకాయలు కాస్తాయి కదా, అది సీమ చింతకాయలు ఏముంటాయి పింక్ కలర్లో, బాగుంటాయి తినడానికి. ఆ చెట్టు 5 గంటలకు వచ్చాను, ఇంకా అవ్వలేదు. ఇప్పుడు అంతా ఓ పక్కన అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో పక్కన నీళ్ళు వేయాలన్నమాట. అక్కడ ఏమైనా చెత్త అని ఉంటే తీసే బకెట్లో వేసేసి ఆ బకెట్తో పట్టుకెళ్ళి చెత్త పడేస్తాను. చెత్త పడేసి అప్పుడు మళ్ళీ ఆ బకెట్తోనే నీళ్ళు వేయాలి. ఎలాగో బకెట్ ఎట్టుకెళ్తున్నాం కదా అని చెత్త వేసి వెళ్తాను అన్నమాట బకెట్లో. ఆ చెత్త పడేసి మళ్ళీ ఇప్పుడు బకెట్లో నీళ్ళు పట్టుకొని ఆ 4-5 కుండీలు ఉంటాయి, అట్లా వేయాలి. ఆ 2 చెట్లు రోజు మొక్కలకు నీళ్ళు వేస్తాను, రోజు చూస్తారు. ఇంటి చుట్టూరు 24 కెమెరాలు ఉంటాయి. ఆ 24 కెమెరాలోనే చూస్తారు మొక్కల నీళ్ళు వేయటం. అయినా సరే మొక్కలు నీళ్ళు వేసావా అని అడుగుతారు, ఏమీ తెలియనట్టు. మొన్నోసారి అలాగే ఒక చెట్టుకున్న కొన్ని ఆకులు ఎండిపోయి, ఆ ఆకులు చూసి అదిగో మొక్కలు నీళ్ళు వేయట్లేదు నువ్వు, ఆకులు చూడు ఎలా ఎండిపోయినాయో అని చెప్పేసి అంటుంది. మేడం నేను రోజు వేస్తున్నాను, నువ్వు చూస్తలేదా, కెమెరాలు అవి ఉన్నాయి కదా అన్నోసారి. దయచేసి గల్ఫ్ వచ్చిన వాళ్ళు మాత్రం అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మ్యాక్సిమం అందరూ చెప్పే ఉంటారు, చాలామంది వినే ఉంటారు. మనం ఎన్ని సంవత్సరాలు ఎంత నిజాయితీగా పని చేసినా, ఒక్క చిన్న తప్పు చేసినా సరే ఇంకా తప్పు ఒకటే కనబడుతుంది వాళ్ళకి. వీళ్ళకనే కాదు, మన ఇండియాలో కూడా అలాగే చూస్తారు కదా మనుషుల్ని. వీళ్ళకి ఏంటంటే ఎమోషన్స్ ఉండవు. మన ఇండియా వాళ్ళు ఎంతో కొంత ఆలోచిస్తారు, వీళ్ళకి ఎటువంటి ఆలోచన. అక్కడ అయితే పెట్టేసాను, ఇదిగోండి కెమెరా. ఇలాంటి కెమెరాలు ఇంటి చుట్టూరు ఒక 24 కెమెరాలు ఉంటాయి. అయినా సరే ఫోన్ చేసి పని చేసేవా లేదా అని అడుగుతారు. సరే అయితే ఉంటాను, బాయ్.